నమస్కారం. డాక్టర్ రావోస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 4 దశాబ్దాలుగా దంత వైద్య రంగంలో ఎన్నో సేవలు అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. సార్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మేము ఎన్నో విధాలుగా చూసాం. అంటే స్కూల్ క్యాంప్స్లో, టీవీల్లో, రేడియోల్లో, తర్వాత ప్రతి చోట ఎక్కడ సేవ ఉంటే అక్కడ మీరు ఉంటారు అనేది చాలామంది నోట్లోంచి వచ్చే మాట. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు ఈ సోషల్ మీడియా ద్వారా మా ముందుకి రావడం, దంత వైద్యంపై అవగాహన కల్పించడం, ఎన్నో దంత సమస్యలకి పరిష్కారం చూపించడం మాకు చాలా సంతోషం. మా ప్రేక్షకులకి ఈరోజు మీరు మరిన్ని విషయాలు తెలపాలని కోరుకుంటున్నాం. చిగుళ్ళ వ్యాధి వల్ల జీర్ణకోశ సమస్యలు వస్తాయా? కొంచెం మా వ్యూవర్స్కి తెలియజేయండి. ఈ చిగుళ్ళ వ్యాధి అనేది చాలా దీర్ఘకాలిక వ్యాధి. ఈ దీర్ఘకాలిక వ్యాధి అంటే చాలా కాలం పాటు అది నడుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దానివల్ల ఎటువంటి నొప్పి రాదు. నొప్పి రాకపోయేటప్పటికి ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. ఈ చిగుళ్ళు కొంతమందికి వాపులు వస్తాయి, కొంతమందికి ఎర్రగా ఉంటాయి, కొంతమందికి రక్తం వస్తుంది, కొంతమందికి చీమ వస్తుంది, కొంతమందికి ఖాళీలు వస్తాయి. కానీ పెద్దగా నొప్పి ఉండదు. ఈ నొప్పి లేకపోయేటప్పటికి ఎవరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోరు. ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం తినే ఆహారం ఈ పళ్ళ మధ్య సందుల్లో ఇరుక్కుపోయి అవి బ్రష్ చేసినా రాకపోకుండా అవి బ్యాక్టీరియా వలన ఈ చిగుళ్ళు వ్యాధి కారణంగా అది బ్యాక్టీరియా ఎక్కువగా ఉండి ఆ బ్యాక్టీరియాతోటి మనం తిన్న ఆహారం అది జీర్ణకోశంలోకి పోయి ఈ జీర్ణకోశంలో అల్సర్స్, ఈ జీర్ణకోశంలో పెప్టిక్ అల్సర్స్ అంటారనమాట. ఈ అల్సర్స్ ఏర్పడి అవి అప్పుడప్పుడు పెయిన్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారం చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఈ పరిశుభ్రంగా ఉన్నా కానీ మనం నోట్లోకి వెళ్ళిన తర్వాత ఈ చిగుళ్ళు వ్యాధి కారణంగా మనం తినే ఆహారము ఇది బ్యాక్టీరియా వలన కలుషితమైపోయి అది జీర్ణకోశంలోకి వెళ్ళి అది అల్సర్స్గా మారటం, జీర్ణకోశ వ్యాధులకి కారణభూతం అవటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధమైన లక్షణాలు, చిగుళ్ళు అరిగిపోవడం కానీ, చిగుళ్ళు ఎర్రగా ఉండటం కానీ, చిగుళ్ళు వాపులు కానీ, చిగుళ్ళు నుంచి రక్తం రావటం, చీమ రావటం కానీ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు తప్పనిసరిగా వస్తాయి అని మీరు గ్రహించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.